దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థనలోను వాక్య ధ్యానములోను ఆత్మీయతలో ముందుకు వెళ్తున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచు ఉన్నాను. దేవునందు ప్రియమైన వార్లారా, దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఎలాంటి వారు దేవుని ఎదుట పాత్రులు. పాత్రులు అని పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బ్రాకెట్లో అర్హులు అని పెట్టుకోండి. అర్హులు లేదా యోగ్యులు ఏదైనా పర్లేదు. వాస్తవానికి బైబిల్లో ఈ లక్షణాలు ఉంటే వారు నాకు పాత్రులు అన్నారు. పాత్రులు అనే పదానికి అర్థము యోగ్యులు అని, అర్హులు అని అర్థం. పాత్ర, మన ఇంట్లో అన్నం వండుకునే పాత్రలు ఉన్నాయి, కూర వండుకునే పాత్రలు ఉన్నాయి, నీళ్లు త్రాగే పాత్రలు కొన్ని ఉన్నాయి. ఈ పాత్రలు ఉపయోగపడితేనే వాటిని మనం వాడుకుంటాం. రంధ్రాలు పడిన వాటిని వాడుకోం. మా ఇంట్లో ఒక చిన్న కుక్కర్ ఉంది, ఎప్పుడో కొన్నాం. దానికి ఈ హ్యాండిల్, పట్టుకునే హ్యాండిల్ సారికి ఊడిపోతుంది అన్నమాట. స్క్రూ టైట్ చేసుకునేది తను, స్క్రూ టైట్ చేసేది నేను అప్పుడప్పుడు చేసేవాడిని. నేను ఇంకా అత్యుత్సాహం ప్రదర్శించి దాన్ని ఇంకెప్పుడు ఊడిపోకుండా టైట్ చేయాలని, ఎంత టైట్ చేయాలనో అంత చేశాను. అదేమైందంటే ఈ టైట్ ఉన్నటువంటి స్క్రూ ఆ పక్క లోపలికి హోల్ పడింది. అంటే స్క్రూ టైట్గానే ఉంది, లోపలికి స్క్రూ ఉంది. సరే, ఇక దాని మీద పప్పు పెడితే విజిల్స్ రావడంలా. ఏమనుకుంది, రబ్బర్ ఏమో పోయింది, రెండోది అదేదో విజిల్ పీక్ ఉంటుంది కదా, అదేదో పోయింది అని చెప్పి రిపేర్ దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వాళ్ళు రబ్బర్ తొడిగి చూశారు, ఫిట్ బాగుంది. విజిల్ను చూశారు, బాగుంది. ఎందుకు ఇది పనిచేయలా అని చూస్తే ఈ స్క్రూ ఫిక్సింగ్ లోపపోయింది కదా, అక్కడ ఆ పాత్రకు హోల్ పడి బిగుసుకుందనమాట. వాస్తవానికి స్క్రూ ఉంది, కానీ చుట్టూ ఏర్పడ్డ చిన్న రంధ్రములో నుంచి గాలి పోవడం వల్ల కుక్కర్ ఏం చేయలే, పని చేయలే. ఇప్పుడు అది ఇంట్లో ఉన్న వేస్ట్. ఇంత ఎందుకు చెప్పానంటే, కుక్కర్ కొనిమని కాదు, పనికి రాకుండా దాన్ని, అది పాత్ర ఉపయోగంలా. అలాగే పాత్రులు అంటే దేవుని ఎదుట ఏ విషయాల్లో పనిచేసేవారు అని. అందుకే యోగ్యులు, అర్హులు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. సరే, మనం బైబిల్లో చూస్తే ఈ లక్షణం ఉంటే పాత్రుడు, పాత్రురాలు, పాత్రులు అని చెప్తూ వచ్చాడు దేవుడు. ఏంటో అవి కొన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, ఎవరు దేవుని ఎదుట ఎలాంటి వారు పాత్రులో. 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకున్నాం. 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఇక్కడ కాదు 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 అన్నాడు. దీన్ని మనం ఆపోజిట్ గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. ఇప్పుడు మనము దేవునికి పాత్రులము అంటే దేవునికి ఉపయోగపడే అర్హులం కావాలి అనంటే తండ్రి కన్నా తల్లి కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని. రెండోది మనం చూస్తే అక్కడ కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ఇప్పుడు కుమారుని కన్నా కుమార్తె కన్నా మొదట ప్రేమించవలసింది ఎవరిని? దేవుణ్ణి. మూడవది తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. అంటే మన శ్రమలను మనము భరించుకుంటూ ఆయనను వెంబడించాలి, అప్పుడే మనం పాత్రులు. సో మొదటి విషయం ఏంటి అనంటే దేవునిని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవుని ఎదుట పాత్రులు. దేవుని ఎదుట పాత్రులు. ఎందుకు అలాగా? వాస్తవంగా ఈ లోకంలో మనం చూస్తే విద్యా విధానంలో తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాత చెప్పండి దైవం అన్నారు. ఎవరట? ఫస్ట్ తల్లి, తండ్రి, తర్వాత అంటే జన్మనిచ్చింది కాబట్టి తల్లి, పెంచాడు కాబట్టి తండ్రి, విద్య నేర్పాడు కాబట్టి గురువు, వీళ్ళందరినీ ఇచ్చింది దేవుడు అని అన్నారు. మరి సమాజం ఎలాగా స్పందిస్తుందో నాకు సంబంధం లేదు, కానీ నేనంటాను వీళ్ళందరి తర్వాత దేవుడు కాదు, వీళ్ళందరికన్నా ముందున్నవాడు దేవుడు. వీళ్ళందరి తర్వాత దేవుడు ఎలాగవుతాడు? మీరు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లి గర్భములో రూపింపబడక ముందే, ఇంకా మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తే జగత్తు పునాది వేయబడక ముందే. ఎప్పుడున్నామట మనం? జగత్తు పునాది వేయబడక ముందే మనం క్రీస్తులో ఉన్నాం. అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను పురుగులారా. సహజంగా మన పిల్లల్ని ఏమంటాము అంటే, రే ఈ ఇల్లు, ఈ ఆస్తో, ఈ పొలమో మీకోసమేరా మేము సంపాదించింది అని అంటాం. అయితే ఒక మాట ఆలోచన చేద్దాం. పిల్లలు పుట్టిన తర్వాతనో వాళ్ళు పెరిగినప్పుడో ఏదో మనం సమకూర్చుకోగలిగాం, అది వాహనమో వస్తువో. కానీ మీరు గమనించండి, వాహనము వస్తువు సమకూర్చుకున్నామని పిల్లలు కాదు, ముందు పిల్లలున్నారు కాబట్టే అది సమకూర్చుకున్నాం. అలాగే దేవుడు కూడా తల్లిని తండ్రిని వాస్తవంగా మనం గమనిస్తే ఎక్కడో ఒక ఆడబిడ్డ జన్మించింది, ఇంకో చోట ఎక్కడో సహోదరుడు, వీరు పుట్టిన తర్వాత వీరు వయసుకు వచ్చిన తర్వాత వీరు భార్యాభర్తలుగా చేసి వీరి దాంపత్యములో ఒక గర్భఫలము అనబడేటటువంటి ఒక ఫలాన్నిచ్చి ఆ ఫలాన్ని ఆరోగ్యంగా భూమి మీదికి పంపించి ఆ బిడ్డలు పెరుగుతూ ఉన్నప్పుడు విద్యను అందించి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతూ వచ్చాయంటే దేవుని ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, మీకు ఆలోచించే జ్ఞానం ఉంటే దేవుని ద్వారా ఇవి కలిగాయని నమ్మితే మీరు నాకు పాత్రుడు కావాలి అంటే అందరికన్నా మిన్నగా నాకు మీ ప్రేమ చెందాలి. అవును ప్రియులారా, అందుకే దేవుడు అన్నాడు, దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అబ్రహాం విషయమే మనం చూస్తున్నప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం వచ్చింది, నీకు నేను ఒక సంతానాన్ని, కుమారుని ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆకాశపు నక్షత్రముల వలె అబ్రహామయ్య బయటికి రా, ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్ట. అయ్యో నేను లెక్కబెట్టలేనయ్యా, చాలా ఉన్నాయి. సరే సముద్రంలో ఇసుక, అది నేను లెక్కబెట్టలేనయ్యా, చిన్న చిన్న రేణువులు, అంతగా ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని అన్నాడు. సరే అన్నాడు, ఎదురు చూశాడు. 100 సంవత్సరాలప్పుడు ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబుని తీసుకొచ్చి వాడు పెరుగుతూ ఉన్నాడు, అల్లారు ముద్దుగా, లేక పుట్టిన వాడిని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు,
నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని నాకు బలిగయ్యి అన్నాడు, అర్పించు అని అన్నాడు. సరే అన్నాడు. అబ్రహాం తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అన్నాడు, వద్దు వద్దు, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు, నీ కుమారునికి ప్రతిగా ఆ పొట్టేల్ని అర్పించు, నీ తీసుకుని వెళ్ళు అని అన్నాడు. కానీ అక్కడ 21వ అధ్యాయం 22వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు నీకిష్టమైన నీ కుమారుని నాకియడానికి నువ్వు వెనుదిరగలేదు కాబట్టి ఇందును బట్టి దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించేవాడు అని నాకు అర్థమైంది అన్నాడు. అంటే దేవుడు అబ్రహామును ఎలాగ పరిశోధించాడు అంటే, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, ముసలితనంలో వచ్చిన కొడుకును ఎక్కువగా ప్రేమిస్తాడా అని ఒక టెక్స్ట్ పెట్టాడు అక్కడ. ఆ టెస్ట్లో అబ్రహాం ఏమయ్యాడు? పాస్. అబ్రహాం అంటాడు, అబ్రహాం ఆలోచన ఏంటంటే, వీణేంటి ప్రభువా, నన్నే ఇవ్వమన్నా ఇచ్చేస్తాను, మేము చచ్చిపోయినా, నా బిడ్డ చచ్చిపోయినా తిరిగి బ్రతికించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు, నీకన్నా నాకేది ఎక్కువ కాదు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలో అందరినీ మనం ప్రేమించిన తర్వాత లాస్ట్లో మిగిలితే దేవుడు కదండి. అందుకే జీవితాలు దీవెనకరంగా ఉండవు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నాడు, అందరికన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. అది ఆయన కోరుకున్నాడు. అయితే ఆయన ప్రేమిస్తే మన భార్య, పిల్లలు, కుటుంబాన్నో అర్ధాంతరంగా వదిలేస్తాడా? కాదు. ఆయన నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్న కొద్దీ వీళ్ళని ఎక్కువ దీవిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద నీ ఫోకస్ ఉన్నప్పుడు ఆయన ఫోకస్ నీ మీద ఉండదు, నీకున్నటువంటి కుటుంబం మీద ఉంటుంది. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. వారు దేవునికి పాత్రులు. రెండవ దేవుడు పాత్రులో చూద్దాము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఒక పాత్రుడు ఉంది చూడండి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది తిరిగి మీ యొద్దకు వచ్చును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, రెండవది ఎవరు పాత్రులు అని మనం చూస్తున్నప్పుడు సమాధాన పాత్రుడు అనే కాడ ఒక చిన్న అంకె పెట్టాడు. ఆ అంకెకి అర్థం రాశాడు చూడండి, ఏమని? సమాధాన కుమారుడు. ఆత్మీయముగా దేవుని ప్రియబిడ్డలు మనబడేటటువంటి మనము ఎప్పుడు కూడా ఏ ఇంటిని గురించి ఆలోచిస్తున్నా మనము చెప్పాల్సిన మాట ఏంటంటే, లేదా ఎవరికైనా మనం చెప్పాలి, మీకు సమాధానము కలుగునుగాక అని ఎవరైతే చెబుతారో వారు దేవునికి పాత్రులు. మనం ఏం చెప్పాలి? మీకు సమాధానం కలుగునుగాక అని. ఇప్పుడు సమాధానం కలుగునుగాక అన్నాక ఇంకా కోట్లాటలు పెట్టలేం మనం. మీరు బాగుందురుగాక అని అన్నాం అనుకుందాం. బాగుందురుగాక అని మనమని వెనక్కెళ్ళి బాగుండకోకుండా సమస్యలు పెట్టామనుకోండి, మనము దేవుని ఎదుట పాత్రులము కాదు. మనం ఎప్పుడు పాత్రులము అంటే, ఏ ఇంటికైనా మనం అడుగు పెడితే చెప్పాల్సిన మాట ఏంటంటే, మీకు సమాధానం కలుగునుగాక. అది యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు ఆ మాట. మనం ఏ ఇంటికన్నా వెళ్తే అబ్బా సూపర్ కట్టినారే ఇల్లు, లేకపోతే ఈ వస్తువు ఎక్కడ కొన్నారు, ఈ మంచం ఎక్కడ, ఇవంటాం మనం. ఆ ఇంట్లోకి వెళ్ళినా లేదా ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడైనా దేవుడు మీకు మేలు చేసేయాలే, ఇంకా బాగుందురుగాక అని చెప్పి రావడం చాలా కష్టమైన రోజులు ఇవి, చాలా కష్టమైన రోజులు. కానీ దేవుడు అన్నాడు, అలా కాదు. అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు. సమాధాన పాత్రుడు అంటే సమాధానమగునుగాక అని చెప్పి రమ్మన్నాడు. అలాగ చెప్పినప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నట్లయితే అది దేవుని ఎదుట యోగ్యం ప్రియులరా. ఈ మాట అలాగుంటుంది. ఇంకో మాట చెప్తాను మీకు, సరేనా?
రండి, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చూడండి. 9వ అధ్యాయము 62వ వచనం. యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఎప్పుడు వెనుకకు చూడని వారు దేవునికి పాత్రులు. ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకేం కాకూడదు, వెనక్కి చూడకూడదు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో లోతు భార్య సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళారు. పచ్చగా ఉంది అనుకున్నారు, ఆస్తి బాగుంది అనుకున్నారు, ఆనందంగా ఉన్నాం అని అనుకున్నారు. కానీ అక్కడ పాపం కూడా అంతే ఇదిగా ఉంది. ఆ పాపాన్ని బట్టి దేవుడు విసిగిపోయి ఆ పట్టణాన్ని కాల్చివేయాలనుకున్నప్పుడు అబ్రహాం మొరపెట్టాడు, నా సోదరుడున్నాడయ్యా అక్కడ అని. సరే, నేను వాళ్ళని బయటికి తీసుకొస్తానులే అని తీసుకొచ్చేటప్పుడు మీరు వెనక్కి చూడొద్దు, ఇంక వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మిస్సెస్ లోతు గారి భార్య మాత్రం వెనక్కి చూసి ఉప్పు స్తంభము అయిపోయిందంటే పనికిరాల. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, అందరూ ఆత్మీయతలో ముందుకెళ్ళిపోయేటప్పుడు అలిగో సనిగో మన సమస్య ఏదో తీరలేదనో, మనకేదో హెచ్చరికలో గద్దింపులో మందలింపులో వచ్చాయని దేవుని సన్నిధిని వెనక్కి వెళ్తే వాడు దేవుని ఎదుట పాత్రుడు కాడండి. ఈరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. చక్రాపేట నుంచి ఒక పాస్టమ్మ ఏడుస్తూ ఫోన్ చేశారు. బాధ అనిపించింది నాకు. ఏమైందమ్మా? నేను ఎక్కడో బజార్లో ఉన్నాను వేరే పని మీద. ఏమైందమ్మా అని అన్నాను. వాళ్ళు పత్రిక తీసుకొచ్చినప్పుడు వివాహ పత్రిక, నేను ముఖం మీద ఏమన్నానంటే, సేవకులను భయపెట్టి బాధ పెట్టి ఆదివారం పెళ్లి చేయాల్సిందే అని, ఆరాధన కన్నా ముందు మీరు పెళ్లి చేయడము తప్పు కదా, మళ్ళీ మమ్మల్ని పిలవడానికి వచ్చారు మీరు తప్పు చేసి ఆ తప్పు మాతో కూడా చేయించాలనా అని నేను అన్నాను. ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాయన ఏమో ఇయ్యాలని వచ్చినామన్నారు. ఎట్లా వస్తావు నువ్వు, అసలుకి ఎట్లా పెట్టుకుంటావు, ఇదేనా దేవుని నమ్ముకునుంది అని నేను గద్దించి పంపించాను. వెళ్ళిపోయాడు. ఏమైందో ఏమో నాకు తెలియదు, వెళ్ళిపోయింది. పెళ్ళైంది, అయిపోయింది. పెళ్ళి అయిపోయి 2 నెలల్లో నెలన్నర అయింది. ఇప్పటికీ ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసానంటే, ఆ పాస్టమ్ వాళ్ళు ఎంత ఆవేదన చూడండి. దేవుని వీడికి ప్రార్థన రాదు, వీడికి రాదు ప్రార్థన, భార్యకు రాదు, పిల్లలకు రాదు, బ్లాక్మెయిలింగ్ సేవకున్నే. మీరు పెళ్ళెప్పుడు ఆయనకు చెప్పినారు మీరు? అరే పత్రిక చూసి నేనన్నా, వాళ్ళు ఏం చెప్పలే పాపం. పత్రిక చూసి నేనన్నా, వాళ్ళని బాధ పెట్టి మీరు ఆదివారం పెళ్లి చేసుకోవడం ఆయనకు చెప్తారు మీరు. అక్కడి నుంచి మా చెల్లెలు మాకు ఫోన్ చేసింది, మేము రామ్ చర్చికి. అన్నం తినేవాడు చేస్తాడండి. వాళ్ళు ఏదో కడుపు చేత పట్టుకొని వేరే ఊరు నుంచి వచ్చి అక్కడ ఏదో మందిరం కట్టుకొని 10 మంది రక్షించబడాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటే భార్య భర్తల మధ్య పోట్లాట. ఆమె నింది, అయ్యా నేను ఏం చెప్పినయ్యా మీకు, ఏదో నేను మీకు చెప్పినానని చెప్పేసి. పాపం ఆ ఆడబిడ్డ ఎప్పుడు మాట్లాడాల, వాటికి వెళ్ళినప్పుడు మాత్రం మాట్లాడింది. వాళ్ళమ్మ చనిపోయినప్పుడు మాట్లాడింది. నేను ఇన్ని రోజులు సేవ చేస్తున్నా, ఈరోజు భూస్థాపన విషయంలో చూడయ్యా ఏమాత్రం ఇది లేదు, మమ్మల్ని ఒకరు అట్లా అంటారు ఒకరు ఇట్లా అంటారు అంటే, ఉన్నిలేమ్మా ఓర్చుకోండి, సేవకులకి ఇది సహజమేలే అది ఇది అన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము రామ్ ప్రార్థనకో. ఏమంటే మీరు పాస్టర్కి చెప్పినారు, అక్కడున్న ఆయనకు చెప్పినాడు, ఆ నుంచి మా చెల్లెలు ఫోన్ చేసింది మాకు. వాళ్ళు చెప్తున్న మాట నాకు బాగా ఫోన్ స్పీకర్ పెట్టి, మా చెల్లెలు మాకు ఫోన్ చేసింది, నువ్వు వాళ్ళు అన్నావంటేనే మమ్మల్ని ఏమంటాం మనం, ఏమంటాం చెప్పండి. ప్రపంచంలో ఆదివారం వివాహం ఎవరు చేసుకోరు క్రైస్తవులు. ఒక పనికి మాలింది ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేశారు. ఓకే, అది వేరే విషయం. వాళ్ళు కూడా పాపం విశ్వాసులు ఉండరేమో, దేవుని సన్నిధానంలో వచ్చే వాళ్ళని పోగొట్టుకోవడం ఎందుకు అని వాళ్ళు వాక్యానికి భిన్నంగా నలగొట్టుకొని పాపం వచ్చారు. అలాంటి వాళ్ళ ఎదుటి వీళ్ళేం చెప్పాలంటే, అసలుకి ఇది మేము చేయకూడదయ్యా, ఏదో నా బిడ్డ నా ఇంటికి ఇంకా ఇచ్చేద్దాంలే అని అనుకున్నాము,
మా కోసం నువ్వు ఆరాధన సైతం త్యాగం చేసావు, చచ్చిపోయిందాక మేము మందిరాన్ని వదిలిపెట్టమనాలా? మీరు అక్కడ పాస్టర్ గారికి తెలిసింది, అక్కడ నుంచి మా చెల్లెలు ఫోన్ చేసింది, మాకు ఏదో అయ్యింది, మేము రాం మందిరానికి. అయ్యా మేమేం చేశామయ్యా? సేవకులు నడిపించి బాగుంటారండి? సేవకులు నడిపించి బాగుంటారా? పోనీ ఈయనేమన్నా మంచి ప్రార్థనాపరుడా? ఏమన్నా మోకాళ్ళు ఇంకో 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడు చర్చిలు? ఏదో విశ్వాసం వచ్చేవాడిని ఎందుకు పోగొట్టుకోవడం అని వాళ్ళ బాధ. మేము రామ మందిరానికి. ఎంత దుర్మార్గం చూడండి. నేనన్నా నమ్మ బాధపడద్దమ్మా, మీరు ఏం జరిగిందో నాకు చెప్పండి, నేను మాట్లాడతాను, మా అన్నకు చెప్తాను, విషయం ఏందో చెప్తానంటే వీళ్ళు వినేటట్టు లేరయ్యా, మళ్ళా చేస్తాయా? నేను ఎక్కడో బజార్లో ఉంటే ఏంటండి సేవకులంటే ఎంత అలుసు చూడు. దేవుని నమ్ముకున్న తర్వాత హెచ్చరించిన, గద్దించిన, మందలించిన దేవుని పాదాలు పట్టుకొని వెళ్ళాలి. మేలు పొంది ఆయన వాక్యానికి భిన్నంగా పాపం వాళ్ళు చేసి, ఏదో ఊరుదులు పెట్టి అక్కడ సేవ చేసుకుని చేసి ఈరోజు వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం క్షేమం అంటారా మీరు? అలుగడం, సనగడం, బెదిరియడం. అలాంటినైతే బెదిరిర్లేండి. నువ్వు కాకపోతే నీ అబ్బట్టడోడు పోరా బయటికి ముందు మేమేమైనా తప్పు చేసామా, తప్పుడు వాళ్ళ మేమేమని పెళ్లి చేయకుండా నిలబెట్టింది ముందు. పాపం వాళ్ళు ఏదో వాళ్ళ ఇబ్బందిని బట్టి ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాక్యానికి భిన్నమైన పునరుత్థాన దినాన వివాహమాడరు, వివాహానికి ఇయ్యరు అనన్య. వాళ్ళు లేదులేన్నా మందిరానికి రారేమో. ఏమండి అన్ని సపోటకాయలు, అన్ని కూరగాయలు ఇస్తానంటే సేవకుల మీద అజమాయిషి వస్తుందా? తప్పు కదా, అది కుటుంబానికి క్షేమం కాదు కదా. నేనన్నాను, అయ్యా ఏదో విషయం నాకు క్లియర్గా చెప్పండి, వాళ్ళతో నేను మాట్లాడుతాను, వాళ్ళ నెంబర్లు నా కాళ్ళు లేవు, మా సహోదరుని దగ్గర మా అన్న దగ్గర ఉంటే నేను చెప్పిస్తాను అని చెప్పేసి అంటే, నీకేందో మేము చెప్పినామంట, మీరేందో వాళ్ళని అరిచినారంట. ఎప్పుడు ఈరోజు అది అవసరమా? 1.5 నెల పెళ్లిళ్ళు అయిపోయి కాపురాలు చేసుకుంటా ఉంటే. నాగటి మీద చెయ్యి పెడితే వెనుకకు చూడకూడదు, ఇంకా చూడకూడదు. మమ్మల్ని అన్న ఇక్కడ మన దగ్గర వాళ్ళు కూడా ఏం ఆదివారం వస్తానులే మేము ప్రార్థనకు, అది కూడా రాగాకు. మిగతా రోజులు ఏం రావట్లేదే, పిల్లల్ని ఏం పంపట్లేదు, వచ్చానులే ఆదివారము. ఎవరినండి బాధ పెడతారు? ఏమైందండి? లోతు భార్య ఏమైంది? ఉప్పు కొంతన్నా ఉపయోగపడుతుంది, ఆమెన ఉప్పు ఉపయోగపడే ఉప్పు కాదు, అది నిరుపయోగకరమైనటువంటి జీవితం అని. దేవుని నమ్ముకున్న తర్వాత వెనక్కి చూస్తే ఎందుకు పనికిరాదు జీవితాలు, పతనం, నాశనం అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే లోతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమైంది కుటుంబం? లోతు భార్య వెనక్కి చూసింది బాగానే ఉందిలేండి. దేవుని సహవాసము లేని, దైవికమైన క్రమము లేని జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన లోతు ఎంత పాపానికి ఒడగొట్టారు పిల్లలు. అంటే వాళ్ళు ఉన్న స్థలంలో ఏవేవైతే సమాజంలో చూశారో అవన్నీ వాళ్ళ మనస్సులను చెడగొట్టుకొని పాపము చేసి, ఆ పాప పర్యావసనం భయంకరమైనటువంటి జనాలు భూమి మీదకి వచ్చాయి. శాపం కాదు. దీనికన్నిటికి కారణం ఏంటి? దేవుని ఎదుట నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. అబ్రహాముతో లోతు ఉన్నంత వరకు ఎంత బాగున్నాడండి. ప్రార్థన ఉన్నింది, భయం ఉన్నింది, భక్తి ఉన్నింది, పిల్లల జీవితాలు దీవెనకరంగా ఉన్నాయి. విడిచిన తర్వాత ఎంత పతనం అయిపోయాయి చూడండి. చాలా మంది మమ్మల్ని ఏదో భయపడించి, మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి మేమేదో బాగున్నాం అని అనుకుంటారు. కానీ నాకు తెలుసు పురుగులారా, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయిన ఏ కుటుంబం బాగుపడదు. ఎందుకంటే వాళ్ళకి విచ్చలవిడితనం వచ్చేస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. హెచ్చరించేవాడు ఉన్నాడు, గద్దించేవాడు ఉన్నాడు, మందలించేవాడు ఉన్నాడు. ఏం ప్రార్థనకు రాలేదే అని అడగడు, పోయినావా అని అడగడు, పోయినా నిన్ను హెచ్చరించడు, మాట్లాడు, ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం చెప్పడు, హెచ్చరించడు, గద్దించడు, నీ లోపాలను సరిచేయడు. లాస్ట్కు ఇదిగో పిల్లలు సైతం పాడైపోతారు. కొంత టైం పడుతుంది. అయితే ఈ టైం లోపల సేవకునే విడిచిపెట్టిన దేవుడు ఘనంగా దీవిస్తాడు.
అందుకే ఎవరు పాత్రులు అంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తే. రెండవది, ఎవరిని ప్రేమిస్తే ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు సమాధానం చెప్పాలి. మంచిదమ్మా, బాగుండండి, సమస్యలు ఉన్నాయన్న, పోతాయిలేమ్మా, ముందు లేవు కదా, ముందు లేవున్నా, మరి ఇప్పుడు వచ్చాయా, ఇప్పుడు వచ్చాయని, మరి తర్వాత కూడా ఉండవులేమ్మా, ఉండండి, బాగుండండి, సమాధానం అగునుగాక. మూడవది, దేవుని నమ్ముకున్న తర్వాత ఇంక మళ్ళా వెనక్కి చూడకూడదు. ఏమి జరుగుతున్నా ముందుకే వెళ్ళాలి. అక్కడ నాగటి మీద అన్నాడు, మాకు ఎద్దులుండి పల్లెలో అది 4 గుంటకలు ఉండేటటువంటిది గొర్రు అంటారు, దాని మీద వెళ్ళడం బాగానే ఉంటది. కానీ గుంటక నాగటి ఇది ఉంది చూడు, అది ఒకటి తోలడం చాలా కష్టం. అది నైపుణ్యం ఉండాలి, వ్యవసాయంలో ఆరితేరిన వారే ఉండాలి. పొరపాటుగా ఒకటి పట్టుకున్నప్పుడు దాని కింద కొద్దిగా ఉన్నటువంటిది వెళుతున్నప్పుడు వెనక్కి చూసామనుకో, నాగటి తోలేటప్పుడు వెనక్కి చూసామనుకోండి, అటు ఎద్దు కాలనైనా చీలుస్తుంది, లేదా అది తిరగబడి నీ కాలనైనా చీలుస్తుంది. దేవుని సన్నిధి నుంచి వేరైపోతే నువ్వైనా పాడైపోతావు, ఎవరినో పాడు చేయాలనుకున్నటువంటి నీ కుటుంబం నాశనం అయిపోతుంది. అది మంచిది కాదు కదా. 4వది కూడా చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41 వచనం చూద్దాం. 41 వచనం చూద్దాం. 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలు, అక్కడ ఏమన్నాడు? ఆ నామము కొరకు అవమానము పొందుటకైనను, అంటే యేసుప్రభుల శిష్యులు కనిపిస్తారు మీకు 40వ వచనంలో. వాళ్ళు పట్టుకున్నారు, కొట్టారు, ఇంక నువ్వు బోధించకూడదు దేవుని వాక్యం అని చెప్పారు. ఇంకా చెప్పగాక దేవుని వాక్యం ఇప్పటికేదో చెప్పారు అని కొట్టి పోండి అని అన్నాడు. కానీ శిష్యులను చూస్తే వాళ్ళు అంటారు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులు. దేవుని బిడ్డలారా, దేవుని నామము కొరకు అవమానించబడినా సరే మనం దేవుని ఎదుట పాత్రులం. నన్ను ఒక పోలీస్ ఆయన అన్నాడు, 2006-7 సంవత్సరంలో. అప్పటిదాకా ఒక మైన్స్లో సూపర్వైజర్గా ఉన్నాను. తర్వాత పూర్తి సమయం సేవకని వచ్చేసాం. మేము సేవ చేస్తున్నందుకు మాకు 1300 ఒక సంస్థ వారు జీతం ఇచ్చేవారు నెలకు. ఆ 1300లో ఇంటి బాడకు కట్టుకోవాలి 600, ఇంకా పోషించబడాలి. అప్పటికే మాకు ఒక పాప, కుటుంబం, ప్రయాణాలు, పరిచర్యలు. ఎవరు ఇళ్ళకు పిలిచి ప్రార్థనకు చేయి అనేవాళ్ళు కాదు. పిలవంది ప్రాణం పోయినా నేను పోయాని కాదు. ఒక పోలీస్ ఆయన ఇంటికి ప్రార్థనకు పిలిచాడు, ప్రార్థనకు వెళ్ళాం, ప్రార్థన చేశాం. చాలా చక్కగా ఉంది మీ ప్రార్థన, మంచి వాక్యం చెప్పారు అని అన్నారు. ఎంతమంది వస్తారు మీ చర్చికి అన్నారు. ఒక 8 నుంచి 10 మంది వస్తారు అన్న. ఆ 8 నుంచి 10 మందిలో మేమే 5 మంది. అది సంగతి. సో మరి ఎంత వస్తుంది కానుక అన్నారు. మీరు నమ్మండి, 2005-2006 సంవత్సరంలో ఏ రోజు 100 రూపాయల నోటు కానుక చూడలే మేము. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.